15వ అధ్యాయం 15 శ్లోకాలు చదివాం. 16వ శ్లోకం నుండి చదవాలి. ద్వాభిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. నశ్వరులు అనశ్వరులని జీవులు రెండు రకములు. భౌతిక జగత్తునందలి ప్రతి జీవియు నశ్వరము కాగా ఆధ్యాత్మిక జగత్తునందు ప్రతి జీవియు అనశ్వరమని చెప్పబడుచున్నది. ఇక్కడ కృష్ణుడు జీవులు ఎన్ని రకాలు అనేది, ఇంకా చాలా జీవులు రెండు రకాలు, వాళ్ళు అనేక ఇక్కడ నశ్వరులు అనశ్వరులు అంటున్నారు. కొన్ని చోట్ల నిత్యముక్తులు నిత్య బద్ధులు అని ఇలా రకరకాలుగా, లేదా క్షరులు అక్షరులు అని ఇదే అధ్యాయంలో మనం చూసాం. క్షరులు అక్షర ఇలా రకరకాలుగా, అంటే రెండు రకాల జీవుల్ని రకరకాలుగా పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నశ్వరులు ఎవరు? భౌతిక సంసారంలో అంటే బద్ధ జీవులు, అంటే నశించిపోయే వాళ్ళు, అంటే ఆత్మలు కాదు. ఇక్కడ ఆ ఆత్మలు ధరించి ఉన్నటువంటి దేహాలు నశిస్తాయి. అనశ్వరులు అంటే ఇక వాళ్ళకి నాశనం లేదు, వాళ్ళు ఎక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటారు. ఇది మనకి ఇప్పుడు 15వ అధ్యాయంలో ఉన్నాం. మొదటి అధ్యాయం నుంచి 2వ అధ్యాయం నుంచి ముఖ్యంగా మనం చూస్తూనే ఉన్నాం, దేహం వేరు ఆత్మ వేరు అని. కాబట్టి ఇక్కడ ఈ నశించేది దేహం మాత్రమే. అది భౌతిక జగత్తులో ఉన్న వాళ్ళే భౌతిక దేహాన్ని కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న వాళ్ళు ఆధ్యాత్మిక దేహం కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళకి నాశనం అనేది లేదు అనేది ఇక్కడ స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఇది చాలా చిన్న విషయమే, కానీ విషయం చిన్నదైనా సాక్షాత్కారం పొందే వరకు ఈ విషయమే మన జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అదే విచిత్రం అన్నమాట. చాలా చిన్న విషయం. 2వ అధ్యాయంలో మొదటిగా కృష్ణుడు 13వ శ్లోకంలో ఒక శ్లోకంలో చెప్పాడు, నువ్వు దేహం కాదు ఆత్మని. కానీ అంత చిన్న విషయమైనా మనం భగవద్గీత, భాగవతం అన్ని గ్రంథాలు చదివి జపం రోజు సంవత్సరాల తరబడి చేసిన ఆ విషయమే సాక్షాత్కారం మనకి పొందక ఏం చేస్తుంటామంటే తిరిగి ఆ ఇంద్రియ భోగంలో ఈ దేహమే నేను అనే భ్రమలో పడిపోతూ ఉంటాం. కాబట్టి అందువల్లనే మనకి చూసినట్లయితే భగవద్గీత కానీ భాగవతం కానీ ప్రవచనాలు కానీ ఏదో కొత్త విషయం మనం ఇక్కడేం విన్న విషయాన్ని మళ్ళీ అనేక రకాలుగా, అనేక కోణాల నుంచి, అనేక విధాలుగా అదే విషయాన్ని వింటాం. కారణం ఏంటంటే మనం దీని నుంచి బయటపడాలి కనుక, ఇది సాక్షాత్కారం పొందాలి కనుక. మనకి 17వ శ్లోకం, ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయమావిశ్య బిభత్తవ్యయ ఈశ్వరః. ఈ ఇరువురు గాక 3 లోకములందును ప్రవేశించి వాటిని పోషించు సాక్షాత్తు అక్షయుడును ప్రభువును పరమాత్ముడును అగు ఉత్తమ పురుషుడును కలడు. కాబట్టి ఇక్కడ ఈ ఇరువురు ఎవరు? నశ్వరులు, నశించేవాళ్ళు, అదే విధంగా పూర్తిగా నశించని వాళ్ళు అనశ్వరులు అనేది, అదే నిత్యముక్తులు నిత్య భక్తులు. వీళ్ళు కాకుండా ఈ ముల్లోకాలను 3 లోకములందు ప్రవేశించి, అంటే ఏమిటి? ఊర్ధ్వలోకం, మధ్యలోకం మరియు అధోలోకాలు. అది ముల్లోకాలని. కొన్ని చోట్ల 14 లోకాలు అంటారు. ఇందులోనే మొత్తం 14 ఉన్నాయి కాబట్టి 14 అని లేదా ముల్లోకాలని చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ 3 లోకాలందు ప్రవేశించి వాటిని పోషించు సాక్షాత్తు అక్షయుడును. ఇక్కడ మళ్ళీ అక్షయుడు అంటున్నారు. ఇక్కడ నశ్వరులు అనశ్వరులు అని వాడారు. ఇక్కడ అక్షయుడు అని ఎవరిని వాడుతున్నారు? ప్రభువును పరమాత్ముడును. ఎవరిని? కృష్ణుడు పరమాత్ముడు లాగా ప్రతి లోకములందు ఉండి వాటిని పోషిస్తూ ఉన్నాడు అని చెప్తున్నారు అన్నమాట. పరమాత్ముడు నాకు ఉత్తమ పురుషుడు. ఇంకా ఇక్కడ ఏమిటి? పరమాత్ముడు ఆయన అక్షయుడు మరియు ఉత్తమ పురుషుడు. అంతకంటే గొప్ప వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎవరు? కృష్ణుడు పరమాత్మ రూపంలో ఈ ముల్లోకాలలో ప్రవేశించి ఉత్తమ పురుషుడిగా ఆయన ఉన్నాడు. ఈ రెండు గాక ఎవరు? వీళ్ళిద్దరు నశ్వరులు అనశ్వరులు అనేది ఇద్దరు కాకుండా అక్షయుడైనటువంటి, పరమాత్ముడైనటువంటి, ఉత్తమ పురుషుడైనటువంటి, శాశ్వతమైనటువంటి, ఇంకా ముల్లోకాలని పోషించేటువంటి పరమాత్మ లాగా భగవానుడు ఉన్నాడు. ముల్లోకాలందు ఆయన వ్యాపించి ఉన్నాడు. ఆయన అధీనంలోనే ప్రపంచం నడుస్తుంది అనేది, మనం అంతా నాలోనే ఉంది, నా నుండి అంతా ఉద్భవిస్తుంది అని కృష్ణుడు 10వ అధ్యాయంలో చతుశ్లోకి భగవద్గీతలో మనం చూసాం. ఇక 18వ శ్లోకం,
యస్మాత్క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథిత పురుషోత్తమః. క్షర అక్షర పురుషులకు అతీతుడును ఉత్తమోత్తముడును అగుటచే నేను జగమునందును మరియు వేదములందును పురుషోత్తమునిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చూసారా, ఇప్పుడే చెప్పుకున్నాం నశ్వరులు అనశ్వరులు అని. ఇక్కడ అక్షర అక్షర అని వాడుతున్నారు మళ్ళీ. అదేవిధంగా నిత్యబద్ధులు నిత్యముక్తులు అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ క్షర అక్షర పురుషులకు అతీతుడు అంటే ఈ నిత్యముక్తులు నిత్యబద్ధులు లేదా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నవాడు, భౌతిక ప్రపంచంలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా అతీతుడు మరియు ఉత్తమోత్తముడు అంటే ఇక అంతకు మించి గొప్పవాడు ఎవరు లేనటువంటి వాణ్ణి నేను అవుటచే నేను నేను అని ఎవరు చెప్తున్నారు? కృష్ణుడు చెప్తున్నాడు. నేను జగమునందును మరియు వేదములందును పురుషోత్తమునిగా ప్రసిద్ధి నొంది. ఇంకా ఏమంటున్నాడు కృష్ణుడు? కాబట్టి వీళ్ళందరికీ అతీతంగా నేను గొప్పవాడిని కనుక వేదాల్లోను ఈ జగత్తులో నేను పురుషోత్తమునిగా ప్రసిద్ధి నొందాను. ఇక నాకు మించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇన్ని రకాలుగా జీవులు ఉన్నప్పటికీ కూడా నేను వీళ్ళందరికీ అతీతమైన వాడిని, నేను ఉత్తమ పురుషుణ్ణి, అన్ని నా నుండే ఉద్భవిస్తున్నాయి, నేనే మూల కారణం కనుక వేదాలు కూడా నన్ను కీర్తిస్తూ ఉన్నాయి అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. 19వ యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఓ భారత, సంశయరహితముగా నన్ను పురుషోత్తముడని తెలియగలిగిన వాడే సర్వజ్ఞుడు. అందుచే అతడు నా భక్తియుక్త సేవ యందు సంపూర్ణముగా నిమగ్నుడగును. అక్కడ ఏమంటున్నాడు కృష్ణుడు? ఓ భారత, సంశయం అంటే సందేహం లేకుండా. ఏమని సందేహం ఉండకూడదు? కృష్ణుడే అన్నిటికీ మూలం, పురుషోత్తముడు. ఆయన్ని పూజిస్తే సరిపోతుంది, ఇంకేమీ అవసరం లేదు, ఆయన ఉంటే చాలు, ఆయన ప్రేమిస్తే చాలు అనేటువంటి దానిపైన సంశయం ఉండకూడదు. అంటే కృష్ణుని పూజించిన, ఇంకా చాలా మంది ఏంటంటే కృష్ణుని పూజించిన బహుశా వినాయకుడిని కూడా పూజిస్తే మంచిదేమో, మనకి మంచి జరుగుతుందేమో, లేదా శివుడి ఆరాధన కూడా అవసరమేమో, లేదా అమ్మవారి ఆరాధన, ఈ విధంగా. లేదంటే ఇంకా ఇవన్నీ వదిలేస్తే మా వంశాచారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చేయాల్సిన అవసరం ఉందేమో, లేదంటే అవి వదిలేయకూడదేమో. ఇవన్నీ వదిలేసి కేవలం ఈ యొక్క గౌడీయ సంప్రదాయాన్ని మాత్రమే ఆచరిస్తే భగవంతుడిని ఒక్కడిని పూజిస్తూ హరినామం చేస్తే సరిపోదేమో అనేటువంటి ఏ సంశయం ఉన్నా అప్పుడు కృష్ణుడి యొక్క పూర్తి రక్షణని మనం పొందలేము. సంశయరహితంగా నన్ను పురుషోత్తముడు అని తెలియగలిగిన వాడే సర్వజ్ఞుడు. అంటే కృష్ణుని ఆరాధిస్తే ఇంకా ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఇది ఇక్కడే కాదు, కృష్ణుడు మొదట 2-3 అధ్యాయం అక్కడ కూడా వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన అని కూడా చెప్పాడు. ఏంటి వ్యవసాయాత్మిక? కేవలం కృష్ణుని ఆరాధిస్తే, కృష్ణుని యొక్క భక్తియుక్త సేవ చేస్తే ఇక ఏమీ చేయని అవసరం లేదనేటువంటి వ్యవసాయాత్మిక బుద్ధి రావాలి. అటువంటి వాడే సర్వజ్ఞుడు. అందుచే అతడు నా భక్తియుక్త సేవ యందు సంపూర్ణముగా నిమగ్నం అవుతాడు. ఎందుకని సంపూర్ణంగా ఎవరు నిమగ్నం అవ్వగలరు? కేవలం హరినామం చేస్తూ కృష్ణుని ఆశ్రయిస్తే సరిపోతుంది, ఇంకేమీ అవసరం లేదు అనే విశ్వాసం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే పరిపూర్ణంగా సంపూర్ణమైన భక్తి, శుద్ధ భక్తులు కాగలరు. ఏమాత్రం సంశయం ఉన్నా, ఏమాత్రం ఇంద్రియ భోగ ప్రవృత్తి మనలో ఉన్నా మనం శుద్ధ భక్తులు అయ్యే అవకాశం లేదు. కాబట్టి మనం 2వ తరగతి, ఏది శుద్ధ భక్తులం కాదు. మనలో ఇంద్రియ భోగ ప్రవృత్తి, సంశయము, అనర్థాలు, ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. కనుకనే మనం శుద్ధ భక్తులం కాలేకపోతున్నాం. ఆ యొక్క భక్తియుక్త సేవని, కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి ఆనందాన్ని, రసాన్ని ఆస్వాదించలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనలో ఇంకా అనర్థాలు, అదేవిధంగా అపరాధాలు, ఇంద్రియ భోగ ప్రవృత్తి ఇవన్నీ ఉన్నాయి కనుక మనకి పూర్తి విశ్వాసం కృష్ణుడి పైన కలగడం లేదు. అయితే మనం ఈ అధ్యాయం మొదట్లో చూసినట్లు ఏంటి? ఇదంతా ఒక చెట్టు, ప్రతిబింబంతో ఉన్నటువంటి వేళ్ళు, అదేవిధంగా కొమ్మలు అన్ని వైపుకు వ్యాపించి ఉన్నాయి. ఇదంతా ఏమిటా చెట్టు అంటే ఇదంతా వేదాల్లో అనేకమైన ఇంద్రియ భోగానికి సంబంధించినవి, అనేక ఉపనిషత్తులు, పురాణాలు, అనేక చోట్ల అనేక వ్రతాలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిలో సారాన్ని గ్రహించడం అనేది చాలా కష్టం. ఇక అందుకే మనం 20వ శ్లోకం చూస్తే, ఇది విహితమం శాస్త్రం ఇదముక్తం మయానఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. అది పాపరహితుడైన ఓ భరతవంశ కుమార, వేదములందలి అత్యంత రహస్యమైన ఈ భాగమును నీకిప్పుడు నేను వెల్లడించింది. దీనిని
అవగాహన చేసుకున్నవాడు బుద్ధిమంతుడు కాగలడు, అతని ప్రయత్నములు పరిపూర్ణ విజయమును సాధింపగలవు. కాబట్టి మనం ఈ అధ్యాయం మొదట్లో చూసినట్లయితే ఊర్ధ్వమూలమద శాఖ అని ఒక చెట్టు ఉందని, ఆ వేళ్ళు అన్ని వైపు వ్యాపించి ఉన్నాయి, కొమ్మలు వ్యాపించి ఉన్నాయి, దాని యొక్క రెమ్మలు ఇవన్నీ కూడా ఇంద్రియ వస్తువులని, ఇంద్రియ వేద రుక్కులని, అవన్నీ చేస్తే ఇంద్రియ భోగం వస్తుందని, ఈ చెట్టు నుంచి బయటపడేవాడు దాదాపుగా అసాధ్యమని అంతా చెప్పాడు. కానీ కృష్ణుడు చివరికి అంటున్నాడు, కేవలం నన్ను ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు ధన్యులు, వాళ్ళు మాత్రమే సంసారం నుంచి బయటపడగలరు పూర్తిగా అని ఇక్కడ రహస్యం విప్పేశాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చివరికి, రహస్యాన్ని విప్పి చెప్పేసిన తర్వాత, ఓ భరతవంశీయుడైన ఓ పాపరహితుడైన వాడా, నీవు ఎవరు దీన్ని పూర్తిగా ఆశ్రయించగలరు అంటే ఈ జ్ఞానాన్ని పూర్తిగా తీసుకుని శుద్ధభక్తులు కాగలరు, ఎవరైతే పాపరహితులైన వాళ్ళు ఉంటారో, ఇక పాప ప్రవృత్తిని కూడా వదిలేయగలిగిన వాళ్ళు. మరి అదంతా జరగాలంటే మార్గం ఏమిటి? దానికి కూడా మార్గం భక్తియుక్త సేవ, వేరొకటి ఏమీ లేదు. దాన్ని భక్తియుక్త సేవని సాధనని మనం ఎన్ని అపరాధాలు ఉన్నా, ఎన్ని పాపాలు ఉన్నా, మనకి ఎంత అంటే మనలో ఎన్ని లోపాలు ఉన్నా, మనం దాన్ని ఈ భక్తియుక్త సేవని వదలకుండా ఇంకా ఇంకా మొండికేసి సాధన చేస్తూ ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ జన్మ కాకపోయినా కొన్ని జన్మలకైనా బయటపడతాం. ఎవరు కూడా ఒక్క జన్మలో పూర్తి చేసేయలేరు, కష్టం. ఎందుకంటే కొన్ని కోటాను కోట్ల జన్మలు గడిపాం. అలాంటిది కోటాను కోట్ల జన్మల్లో చేసిన పాపాలు, పాప ప్రవృత్తి ఒక్క జన్మలో వదిలించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు, ఈ రహస్యాన్ని, వేదములందరూ అత్యంత రహస్యాన్ని నేను నీకు చెప్పాను. దీన్ని అవగాహన ఎవరైతే, ఇప్పుడు ఈ 15వ అధ్యాయం వరకు మనం వచ్చాం, 12వ అధ్యాయంలో భక్తి యోగం కూడా జరిగింది. ఇంకా ఈ 15వ అధ్యాయంలో స్పష్టంగా కృష్ణుడు నేనే అన్నిటికీ మూలం అనేది, అది 10వ అధ్యాయంలో కూడా చెప్పాడు. అనేక చోట్ల నేనే మూలం, నన్ను ఆశ్రయిస్తే చాలు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే దీన్ని అర్థం చేసుకుని కేవలం అవగాహన చేసుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని ఆచరించడం మరొక ఎత్తు. ఏది కష్టం అంటే ఆచరించడం. అవగాహన చేసుకోవడం చాలా మంది చేసుకుంటారు, అర్థమైంది కృష్ణుడు దేవాదేవుడు, కానీ కృష్ణుడే దేవాదేవుడు అని కృష్ణుడు నామం చేస్తూ ఆయన్ని మాత్రం ఆశ్రయించి ఇంకెవరిని ఆశ్రయించకుండా, ఎవరిపైన విశ్వాసం ఉంచకుండా, ఒక శుద్ధ భక్తుడి ఆధ్వర్యంలో లేదా భక్తుల ఆధ్వర్యంలో భక్తియుక్త సేవ చేస్తూ కృష్ణుని చేరుకోవడం, కృష్ణ ప్రేమను పొందడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. కాబట్టి తెలుసుకోవడం కంటే కూడా కష్టమైంది, ఇంకా మనకి చాలా అవసరమైంది ఏంటంటే ఆచరించడం, తెలుసుకున్న జ్ఞానాన్ని. అతని ప్రయత్నం ఎవరి ప్రయత్నాలు, ఎవరైతే కృష్ణుడే మూలం అని తెలుసుకొని ఆయన ఆరాధిస్తూ ఈ రహస్యాన్ని తెలుసుకొని ఆయన ఆశ్రయిస్తూ ఆయన్ని భజిస్తూ ఉంటారో, అతని ప్రయత్నాలు పరిపూర్ణ విజయాన్ని, అంటే అర్థం ఏంటి, మనం అందరం కూడా ప్రయత్నం చేయొచ్చు కృష్ణుడు కావాలి. కాబట్టి మనం తెలుసుకుని తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటే పరిపూర్ణ విజయం అనేది మనందరికి కూడా ఖచ్చితంగా వస్తుంది అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇది ఈ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఉన్న రహస్యం ఏంటంటే కృష్ణుడే అన్నిటికీ మూలం. ఈ సంసారంలో ఉన్నటువంటి అనేక ఇంద్రియ భోగానికి సంబంధించిన విషయాలన్నిటిని దాటడం అనేది చాలా కష్టం. అయినప్పటికీ దాటాలనుకునే వాళ్ళు కృష్ణుని ఆశ్రయిస్తే మాత్రమే దాటగలరు. అందులో కూడా తీవ్రైన భక్తి యోగైన, తీవ్రంగా కృష్ణుడు ఒక్కడే చాలు అనుకుంటే తప్ప, ఏదో కృష్ణుడు చాలు, కృష్ణుడు అంటే కృష్ణుడు కావాలి అంటే మాత్రం సరిపోదు. కృష్ణుడు మాత్రమే కావాలి అంటేనే మనం కృష్ణుని పొందగలం. కానీ కృష్ణుడు కావాలి అంటే కృష్ణుడు లభించడు, కృష్ణుడు మాత్రమే లభించాలి, కృష్ణుడు ఒక్కడే చాలు అంటేనే లభిస్తాడు. ఎందుకని కృష్ణుడు కావాలి అంటాం, మనం ధనం కూడా కావాలి, భార్య కావాలి, సంపదలు కావాలి, ఇవి కూడా కావాలంటాం. అది ఇక్కడ సమస్య. హరే కృష్ణ. ఒకసారి మళ్ళీ 20 శ్లోకంలో పాపరహితుడమైన ఓ భరతవంశ కుమార అంటే కొంచెం అర్థం కాలేదు ప్రభుజీ, ఎవరిని సంబోధించినట్ల? అది అర్జునుడిని కదా, అంటే అర్జునుడు పాపరహితుడు అని అన్నారంటారా? అవును, కృష్ణుడే చెప్తున్నాడు కదా, పాపరహితుడమైన అర్జున అని కృష్ణుడే చెప్తున్నాడు. ఎందుకంటే అర్జునుడు ఎప్పుడు కావాలని ఏం పాపం ఏం చేయలేదు ఎప్పుడు. ఎందుకంటే కృష్ణుడు ఆధ్వర్యంలోనే అన్ని చేశాడు, ధర్మ సమ్మతమైన కార్యాలే చేశాడు, ఎప్పుడు కూడా కావాలని కానీ ఏమీ చేయలేదు. అంతేకాకుండా ఒకవేళ తెలియక చేసినవన్నీ కూడా కృష్ణ భక్తుడు కావడం వల్ల అవన్నీ కూడా పోతూ ఉంటాయి, ఏమి ఉండవు. అందుకని పాపరహితుడా అని కృష్ణుడు అర్జునుడిని సంబోధించాడు. కృష్ణుడు మాత్రమే కావాలనుకున్నప్పుడు, మరి భక్తి చేస్తున్నప్పుడు, కీర్తన చేస్తున్నప్పుడు, జపం చేస్తున్నప్పుడు మనసు పరిపరి విధాలు పోతుంటుంది, కృష్ణుడు మీద నిలబడుతూ ఒక్కోసారి నిలబడుతుంది. అలా కాకుండా మొండికి పడి అలా చేస్తూ చేస్తూ చేస్తుంటే మరి కొంతకాలానికి కృష్ణుడి మీద మనసు నిలబడే అవకాశం ఉంటుంది. హరే కృష్ణ. కొంతకాలానికి కాదు, కొన్ని జన్మలకి నిలబడే అవకాశం ఉండొచ్చు, చెప్పలేదు. అది కొంతకాలానికి కూడా అవ్వచ్చు, కొన్ని సంవత్సరాలకు కావచ్చు, కొన్ని జన్మలకు కావచ్చు. అది ప్రతి జీవికి కూడా ఇదేదో, చాలా మంది ఇదే ప్రశ్న అడుగుతుంటారు, ఏమండి మేము 10 ఏళ్ళు భక్తి చేస్తే కృష్ణ ప్రేమ వస్తుందా,
ఇది డిగ్రీ లాగా 3 ఏళ్ళు చేస్తే లేదా బీటెక్ 4 ఏళ్ళు చేస్తే సర్టిఫికెట్ వచ్చేది అలాంటిది ఇక్కడ ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఏమీ లేదు. ఇది ప్రతి జీవికి వారి వారి శ్రద్ధానుసారం వాడి ప్రయత్నానుసారంగా జరుగుతూ ఉంటుంది. శ్రీమద్ భగవద్గీత కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై.